హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మరో కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు తెలుసు, మన ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, మనం సమాజంలో చాలామంది పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళని చూడకుండా చాలామంది వృద్ధాశ్రమాల లోపల, తర్వాత ఇతరత్ర ఏర్పాట్లు చేసి చాలామంది విదేశాలకు వెళ్తున్నారు. ఈ దేశంలో ఉన్న వాళ్ళు కూడా మరి వాళ్ళని పట్టించుకోకుండా మనం వాళ్ళను వృద్ధాశ్రమాల్లో ఉండే ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నిటికీ కారణం కొన్ని సీనియర్ సిటిజన్ దగ్గర కూడా ఉన్నాయి. వాటిని కొన్నిటిని వదులుకోవాలి. మనం ఎక్కువగా ఆదర్శంగా గుడిపాటి చలం, వాణి జయరాం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మనం పరిశీలిస్తే, చలం గారు తన స్నేహితులతో ఇంట్లో మాట్లాడుతుండగా వాళ్ళ ఇంట్లో స్నేహితుడు పిల్లలు వంట వండే సామాన్లు చప్పుడు చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ చప్పుడుని నివారించడానికి స్నేహితుడు వాళ్ళ పిల్లల్ని కోపడతాడు. వెంటనే గుడిపాటి చలం గారు అన్నారు, వారిని ఎందుకు అట్లా వారిస్తున్నావు? మనం ఎట్లాగైతే మాట్లాడుతున్నామో ఆ పిల్లలు వారి యొక్క పనులు కూడా వాళ్ళు చేస్తారు. వాళ్ళ అడ్డంకిని మనం అడ్డుకోవటం మంచిది కాదు అని అన్నారు. అదేవిధంగా మనం వాణి జయరాం గారిని కూడా చూస్తాం, ఎన్నోసార్లు చూసాం కూడా. వారు ఎంత చిన్న పిల్లలైనా మీరు అని సంబోధించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఒకసారి కేరళకి వెళ్ళి అక్కడి నుంచి అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేటప్పుడు డోలీలో వెళ్ళారు. డబ్బులు ఇచ్చి డోలీలో వెళ్ళినా, డోలీ దిగిన తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకు ముఖ్యం. అంటే మనం చలం, వాణి జయరాం, తర్వాత బాలసుబ్రహ్మణ్యం అటువంటి పెద్దవాళ్ళం అయితే కాలేం, కానీ వాళ్ళ సభ్యత సంస్కారాన్ని మనం నమస్కరించాలి. మనం డబ్బులిచ్చి ఇతరుల చేత మనము సామాన్లు మోయించటం ఇలాంటివి మనం చేసినా కూడా నెక్స్ట్ జనంలో అంతటికి 10 మనం అలాంటి పనులు చేయాల్సి వస్తుందని మనకు కంచి కామకోటి పీఠాధిపతి గారు మనకు బోధనలు చేశారు. ఎవరిని మనము చులకనగా చూడొద్దని మనకు చెప్పారు. అదేవిధంగా కొన్ని విషయాలు కూడా మనం మానుకోవాలి. సీనియర్ సిటిజన్స్గా ఇంట్లో ప్రతిదాన్ని పట్టించుకొని, గ్యాస్ బంద్ చేసావా, లైట్ బంద్ చేసావా, గ్రీజర్ ఆపేసావా, టీవీ మరి మోగుతుంది, ఏసీ కట్టేసావా, ఇలాంటివన్నీ కొన్ని మానుకోవాలి. ఇంకా ఏం పట్టించుకుంటారండి మీరు చెప్పండి? పిల్లల్ని పెద్దవాళ్ళుగా చేశారు, చదివించారు, ప్రయోజకులుగా చేశారు, ఉద్యోగాలు వచ్చాయి, పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు సంసారం వచ్చింది. ఇంకా మీరు ప్రతిదీ చెప్తే వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారు? నేర్చుకోగా పైగా విసుక్కుంటారు. కాబట్టి మనం అన్నిటినీ పట్టించుకోకూడదు. మనను అడిగితే మాత్రం మనం జవాబు చెప్పాలి, మితంగా మాట్లాడాలి. అన్నీ నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అనే భావనలో ఉండద్దు. ఈ రోజుల్లో మరి టెక్నాలజీ పరంగా చాలా అభివృద్ధి చెందింది. ప్రతి వారికి మనకన్నా చిన్నపిల్లలు టెక్నాలజీ పరంగా మనకన్నా చాలా నాలెడ్జ్ని సంపాదించారు. విమానాల్లో తిరిగేవాడిని ఎర్రబస్ ఎట్లెక్కాలని చెప్పడంలో మరి ఆంతర్యం ఏముంటుందో చెప్పండి. కాబట్టి మనం సీనియర్ సిటిజన్గా కొన్ని మనం వదులుకోవాలి. భవబంధాలు, రక్త సంబంధాలు మనం ఎట్లాగో వదులుకోలేము. మిగతా వాటినన్నా కొన్నిటిని వదులుకుంటే మనకు మర్యాద దక్కుతుంది, గౌరవం దక్కుతుంది. ఇంట్లో పిల్లల స్నేహితులు వస్తే వాళ్ళతో మనం కలిగించుకొని మాట్లాడటం, దానివల్ల వాళ్ళు విసుక్కోవటం ప్రయోజనం ఉండదు. మితంగా మాట్లాడుకోవటం, అవసరం ఉన్న దాని గురించే మాట్లాడాలి.
అడిగితే సలహాలు ఇవ్వాలి. అంతే తప్ప అన్నిట్లో జోక్యం చేసుకొని చులకనగా కావటం, మానసిక వేదన అనుభవించటం వల్ల మనకేమీ లాభం ఉండదు. అలాగే మరి పెద్దవాళ్ళు అయినప్పుడు మరి ఇంట్లో ప్రతిదీ నా మాటే చెల్లాలి, నా మాట ప్రకారంగానే నడవాలి. ఆర్థిక పరంగా కానీ ఇతర విషయాల్లో కానీ ఎట్లాగో మనం ఇన్నేళ్ళు కష్టపడ్డాం, ఇకనైనా విశ్రాంతి జీవితం గడపాలి కదా. ప్రశాంతంగా పుస్తకాలు చదవటము, పూజలు చేసుకోవటము, నెక్స్ట్ నాకు రోజులు దగ్గరగా ఉన్నాయని పనులన్నీ ముగించుకోవటము, ఇట్లాంటివి చేస్తూ మరి మర్యాదగా ఉండి పిల్లలకు వారి యొక్క మరి దైనందిన జీవితానికి ఆటంకం కాకుండా మనము ఒక భారంగా కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి విషయాలు మనం సమాజంలో మనం చూస్తూ ఉంటాం. చాలా గొడవలు ఇక్కడే వస్తుంటాయి. నా మాట వినట్లేదు పిల్లలు అని, తర్వాత ఇంట్లో గొడవలు, వీళ్లను మరి తట్టుకోలేకపోతున్నామని ఒక ఉద్దేశంతో వీళ్ళను వేరు ఉంచాలని అనే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ మనం చూస్తుంటాం. మరి యువతలో కూడా మరి పెద్దవాళ్ళను గౌరవించటం, వాళ్ళ సలహాలు తీసుకోవటం కూడా ముందు వాళ్ళే ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనే వారిని గౌరవించినట్టుగా నెక్స్ట్ మీ వరకు వచ్చేటప్పుడు కూడా అటువంటివి తప్పుతాయి. కాబట్టి జీవితం లోపల ఇలాంటి సంఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం. ఇది పెద్దవాళ్ళది చాదస్తం, ప్రతిదానికి వీళ్ళు ముందుకు వస్తారు అని పిల్లలు విసుక్కుంటూ ఉంటారు. కాబట్టి మరి సీనియర్ సిటిజన్స్ ఇటువంటి సమస్యలను చాలా మటుకు తగ్గించుకొని వారి పరిధిలో ఉండి అన్నీ నాకే తెలుసు, నాకు మాత్రమే తెలుసు అనే ధోరణిలో ఉండకుండా ప్రశాంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ వీడియోని షేర్ చేయాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.